गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। అమరజీవులారా, ఆత్మస్వరూపులారా, షిరిడీలో సాయిబాబా ఒక్కడే కూర్చున్నాడు. ఆ రోజు మాల్సాపతి కానీ, తాత్య కానీ, అబ్దుల్ కానీ, బాబూజీ కానీ లేరట. లాలి అనే అర్జున్ అమ్మాయికి మంచి అవకాశం దొరికింది. ఆమెకు. అప్పుడు వెళ్ళి, బాబా ఈరోజు ఏంటిది? ఏమంటారు? దీపావళి. దీపావళి అంటే ఏంటిది? ఎందుకు దీపావళి వచ్చింది? ఈరోజు అందరూ దీపావళి ఎందుకు చేసుకుంటారు? లక్ష్మీ పూజలు ఎందుకు చేసుకుంటారని ప్రశ్న ఇచ్చిందట. అప్పుడు అమ్మా కూర్చో అని నవ్వుతూ బాబా చెప్పాడంట, ఈరోజు నరక చతుర్దశి. నరకాసురుడనే బలమైన రాక్షసుడు వరగర్వముతో 3 లోకాల్ని గడగడ వణికించాడు. దాంతోపాటు యక్షులు, నాగులు, కిన్నెర, కింపురుషులు కూడా విడవలేదు. మానవ జాతిని కూడా విడవకుండా నానా ఇబ్బందులు పెడతాడు, నానా కష్టాలు పెట్టేవాడు. మరి శ్రీకృష్ణుని పేరు 4 దిక్కుల ఒక మల్లెపూలాగా వికసిస్తుంది, 4 దిక్కుల వినబడుతుంది. అది ఓర్వలేక వినలేక శ్రీకృష్ణుడికి రకరకాలుగా లెటర్లు పంపిస్తాడు యుద్ధానికి. శ్రీకృష్ణుడు నవ్వుతూ, నా బిడ్డ వరగర్వం వల్ల, పదవి అహంకారం వల్ల, యవన గర్వం వల్ల, ధన గర్వం వల్ల తొందరపడుతున్నాడు. అలా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. శిశుపాలని ఏ ప్రకారంగా క్షమించాడో అన్నిసార్లు క్షమిస్తూ పోయాడు. ఇలా అయితే కాదు, శ్రీకృష్ణుని సంవరించాలి, శ్రీకృష్ణుని ఓడగొట్టాలంటే, శ్రీకృష్ణుని లేకుండా చేస్తే నా పేరు ప్రశ్నలు ఇంకా పెరుగుతాయనే ఆలోచనతో 16,000 గోపికల్ని బంధించాడు.
తన రాజ్యంలో 16,000 గోపికల్ని బంధించాడు. బంధించడమే కాక ఊళ్ళో ధనాన్ని వాళ్ళ బట్టలంతా దోసుకున్నారు. ధనము లేకుండా, డబ్బు లేకుండా, ధనము, డబ్బు, బంగారం, వండుకోవడానికి పాత్రలు ఏవి లేకుండా చేశారు. చీకట్లో బ్రతున్నారు వాళ్ళు. దీపం పెట్టుకుంటే అక్కడ వెళ్ళాలి, వాళ్ళని హత్య చేయాలి. వంట చేసుకుంటే అక్కడ వెళ్ళాలి, దాంట్లో నీళ్లు పోయాలి. అవన్నీ చూస్తూ జనము కృష్ణ 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 అని ఏడుస్తున్నారు. ద్రౌపది ఏ ప్రకారంగా మొరబెట్టుకుందో ఆ ప్రకారంగా మొరబెట్టుకుందమ్మా లాలి అని చెప్తున్నాడు బాబా. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు అనుకున్నాడు, దీంతో యుద్ధం చేయక తప్పదు, కానీ ఎంతో సైన్యం నష్టమవుతుంది, లక్షలాది సైన్యం పాడైపోతుంది, ఎంతోమంది వరాళ్ళైపోతారు, తండ్రి లేని వాళ్ళు లేక కొడుకులు లేని వాళ్ళు అయిపోతారు, తండ్రులు, ఎంతో నష్టమైద్దని ఒక్కసారి కృష్ణుడు ఆలోచించాడు. ఇంకా ఇబ్బందులు పెడుతున్నాడు. ఎక్కడైనా మనసు తిరిగిందంటే చాలు, గొంతుని నరకడం, పడివేయడం, ఎక్కడ కనబడితే అక్కడ చంపడం మొదలుపెట్టాడు. అది వినబడ్డది. ఇక శ్రీకృష్ణుడు ఆగలేదు. రథాన్ని సిద్ధం చేశాడు, సైన్యాన్ని సిద్ధం చేశాడు. అప్పుడు సత్యభామ, నేను నరకాసురుని వధిస్తాను, నేను చూస్తాను అని దాంతో గాంధీవాన్ని ధరించి సిద్ధమై రథం మీద ఎక్కి కూర్చుంది. ఆవు పట్టణానికి వెళ్ళి పాంచజన్య శంకుని ఒక్కపారి ఊదాడట. ఊరంతా, ఆ దేశమంతా అదిరిపోయిందంట. అంత పెద్ద శబ్దం అంటది. అదురుకు లేచాడు, సమయం ఇచ్చాడు సిద్ధం కావడానికి. శ్రీకృష్ణుడు సమయం ఇచ్చాడు సిద్ధం కావడానికి. ఇచ్చిన తర్వాత యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అన్నాడు, ఓహో కృష్ణ, చేతగాక ఒక ఆడి మనిషిని తెచ్చావా నా ముందుకు అని ఎగతాళి చేశాడు. అప్పుడు సత్యభామ కోపం వచ్చి బాణాల్ని ఇడుస్తూ ఉంది. నరకాసురుణ్ణి వెంబడిన్న వాళ్ళు మహాబలవంతులు. మురాసురుడు, ఆయన కొడుకులు 5 చాలా శక్తివంతులు. వాళ్ళందరినీ సంహరిస్తూ కడకు నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత అప్పుడు ప్రజలకి శాంతి ఏర్పడ్డది. గోపికల్ని విడిపించుకొచ్చారు. నరకాసురుడు చనిపోయాడు, విడిపించారు. విడిపించిన తర్వాత ప్రజలు ఊరుకుంటారా? నా బిందెలు బాయ్, నా బంగారం బాయ్, నా సొమ్ములు బాయ్, నా ధనం బాయ్. మళ్ళా రాజకోటని తీసుకొచ్చి దీపాలు వెలిగించారు. ఆయన నూనెతోటే దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించి ఆ దినం దీపావళి, లక్ష్మి చేరింది, చీకటి మాయమైంది అనే ఉద్దేశంతో అలా జరిగింది. అయితే శ్రీకృష్ణ పరమేశ్వరుడు ఎంత మేలు చేశాడు, ఎంత సాయం చేశాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పెద్ద పెద్ద బాంబులు కాలుస్తూ, చెవుల పొరలు విరగొడుతూ, మనవడు కాలుస్తూ, తాతయ్య చెవుల పొరలు దెబ్బతింటూ ఆ విషవాయుని పీల్చేటట్టు చేస్తారు. ఆ విషవాయుని పీల్చిన తర్వాత లంగ్స్ క్యాన్సర్, టీబీ, ఆస్తమా ఇలాంటి వ్యాధులన్నీ జనిస్తాయి. మనం ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం మన వాళ్లకు? వాళ్ళు ఇచ్చే డబ్బుతో కొని, పటాకులు కొని విషవాయుని మన వారికి, మన కుటుంబానికి, మన బస్తీలో ఉన్న వారికి పంచుతున్నాం. ఏమని? ఆస్తమా రాండి, క్యాన్సర్ వ్యాధి లోపల దూరండి, ఎలర్జీ లోపల రావాలి, ఇలాంటి వ్యాధులన్నీ ఇవి చూడండి చెప్పడం వస్తుంది, పట్టమంటుంది. ఇంకా పెద్ద పెద్ద శబ్దం ఉంటుంది. చెవులు పొరలు తెగిపోతాయి, చాలామంది తెగిపోతాయి. ఎంతమంది కాలిపోతారు, చేతులు కాలుస్తారు, కాల్చి చెయ్యి ఏళ్ళు ఎరిగిపోయినాయి. కొంతమంది చేతులు పట్టుకున్నారు, ఎక్కడి నుంచో కాల్చేది మీద పడ్డది, తర్వాత వాళ్ళు కాలిపోయారు. ఇలాంటి ఎన్ని జరిగినప్పటికీ మానవుడు వినడు వినడు వినడు. ఏం చేయాలి? మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఎంత చెప్పినా వినడు. మానవుడు వినాలి, విన్న తర్వాత పాటించాలి, పాటించిన తర్వాత పాలించాలి. సంతోషంగా తిరుగు, సంతోషంగా ఉండు, పూజ చేయి, దాన ధర్మాలు చేయి. పాటించాలంటే దాన ధర్మాలు చేయి, మంచి కార్యాలు చేయి. దాంట్లో దైవాన్ని మెప్పించే శక్తిని ఈ జన్మకే సంపాదించుకో. మళ్ళీ జన్మ అనేది ఉండదు. ఉన్నా గుడ్డివాడవో, కుంటివాడవో, గోనివాడవో, అనాథివో, భిక్షగాడవో తెలుసుమా?
కాబట్టి ఈ జన్మకి సాధించి తీరాలి. అయితే మానవుడు పెడదారి పడుతున్నాడు. దానికి కారణం ఒకటి, భోజనం సరిగా లేదు, నిద్ర సరిగా లేదు, అలసట, ఆయాసం, కోరికలు పుట్టలాగా విరిగిపోతున్నాయి. కోరికలు చాలా పెద్ద కోరికలు. ఒక కారు వచ్చేదాకా కారు సెకండ్ అయినా సరే దేవుడా అంటాం. అది వచ్చినాక ఫస్ట్ హ్యాండ్ కావాలి, ఫస్ట్ హ్యాండ్ అయినాక పెద్ద కారు కావాలి, పెద్ద అయినాక మనవాణికి చూపెట్టుకోవాలి, శత్రువు చూపెట్టాలి. ఇవన్నీ ఆశలు, కోరికలతో మన మనసు, మన మెదడు, మన ఆలోచనలన్నీ పెడదారి పడుతున్నాయి. దాన్ని అదుపులో తీసుకోవడానికి మనం చక్కని ప్రాణాయామం చేయాలి. మరి ఈ కాలంలో బొక్కల వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కాల్షియం మనిషి శరీరంలో తగ్గుతుంది. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని సరిచేసుకోవడానికి సులభమైన ఉపాయం మీ ముందు ఉంచుతా. మీరు చక్కగా విని ప్రయత్నం చేయండి. కాల్షియం కావాలంటే వారానికి 1-2 సార్లు అయినా ఉసిరికాయ మురబ్బా ఒకటి, వీలైతే రోజు, కాల్షియం తక్కువ ఉందంటే రోజు. పాలకూరలో కాల్షియం చాలా బాగుంది. కరివేపాకు రసం 1 టేబుల్ స్పూన్ కరివేపాకు రసం తాగితే కాల్షియం టాబ్లెట్ 2 వాడినట్టు ఉంటుంది. కాల్షియం టాబ్లెట్కు ఎక్స్పైరీ డేట్ సులభంగా ఉంటుంది, తొందరగా ఉంటుంది. దీనికి చాలా టైం పడుతుంది. మరి ఇంకా కాల్షియం మీకు పాలకూర బాగా తినాలి. కొంతమంది కిడ్నీలో రాళ్ళుంటే, గాల్బల్ స్టోన్ ఉంటే పాలకూర తినొద్దు అంటారు. పాలకూర తినొచ్చు, తక్కువ క్వాంటిటీ తినాలి. స్టోన్ ఉన్నోళ్ళు తక్కువ తినాలి. పాలకూర, ఉసిరికాయ దొరికినప్పుడు ఉసిరికాయలు ఎండినవి తెచ్చి రాత్రి నీటిలో నానవేసి ప్రొద్దున ఎన్ని నానబెట్టాలి? 1 కాయ, ముక్కలు ఉంటే 4 ముక్కలు రాత్రి నానబెట్టి ప్రొద్దున ఇన్నే నీరు తాగితే చాలు. ఒగరుగా ఉంటుంది, ఘాటగా ఉంటుంది. ఇంత నీళ్ళు తాగుతారు. ఎంత కాల్షియం వల్ల మీకు దొరికిపోతుంది. సులభమైంది, మంచిది, బలమైంది, విలువైంది కరియాపాకు. ఇంకా సులభంగా మీకు దొరకాలంటే, డబ్బు కూడా ఖర్చు కావద్దు, నూరు వద్దంటే సన్నటి బట్టలు వేసుకొని ఎర్రటి సూర్యకిరణాలు మీ మీద పడాలి. ఎంత కాల్షియం డి కావాలనో మీకు అంత దొరుకుతుంది. సన్నటి బట్టలు వేసుకొని సూర్యుని ముందు నిలబడాలి, ప్రొద్దున సాయంత్రం వేసే విధంగా. కొన్నిసార్లు ఫ్లాట్లలో ఉంటారు, సూర్యుడు రాకపోవచ్చు మీ ఇంట్లో. 1 కిటికన్నా సూర్యుడు వచ్చినట్టు చూసుకోండి, అది మీకు అవసరమే. ఇంకా మనకు కాల్షియం, స్వచ్ఛమైన కాల్షియం కావాలా? కనీసం కాల్షియం ఈరోజు మనం తీసుకున్నామంటే ఒక 3 నెలలు ఉండాలంటే, 15 రోజులు లోపల ఉండాలంటే ఇది ముత్యం చిప్ప, కషిక అంటారు. చిన్నది ఇంతింత కూడా ఉంటాయి బజార్లో. ఈ కషిక ముత్యం చిప్ప. దీంట్లో పౌర్ణమి నాడే కాదు, పౌర్ణమి దినాల్లో దీంట్లో పాలేయాలి. ఈ చిప్పలో పాలేయాలి. ఈ చిప్పులో పాలేసి, ముత్యాలు స్వచ్ఛమైనవి కావాలి. వీలైతే బియ్యం లాంటి ముత్యాలు లేవు స్వచ్ఛమైనవి అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ముత్యాలు వేయకూడదు. ఈ ముత్యాలని చక్కగా దాని లోపల వేసుకోవాలి. ఈ ముత్యాలని దీంట్లో వేసుకోవాలి. బసేరా అనే ముత్యాలు ఒకటి వస్తుంటాయి. అవి చాలా బంగారం కంటే కాస్ట్లీ. బంగారం తక్కువ ధర, ఇది ఎక్కువ ధర. ఇదివరకు ఎక్కడో బాంబులు పడ్డాయి, ఆ సముద్రంలో పడ్డాయి. దీని సంతతి మొత్తం, ఈ పురుగుల సంతంతా చనిపోయింది. అందుకని ఇవి దొరకడం లేదు, అందుకే విలువ పెరిగిపోయింది. ఇలా వేసి చంద్రకిరణాలకు పెట్టాలి పైన. దీని మీద ఏమైనా కప్పాలి, చెత్తబడకుండా ఏదైనా కప్పాలి. చంద్రకిరణంలో కనీసం 2 గంటలు ఉంటే చాలు.
2 గంటలు, గంట, అలా వీలు లేకపోతే 15 నిమిషాల్లో సరే ఈ పాలని చక్కగా తాగేయాలి. ఇంకా కాల్షియం బాగా దొరకాలంటే ఆవు నెయ్యి 1 చెంచా వేయాలి, 1 స్పూన్ అంత వేయాలి. సూర్యకిరణాలకి రాత్రి పెట్టాలి, దాని మీద ఏదైనా కప్పాలి. ప్రొద్దున ఆ నెయ్యిని అన్నంలో వేసుకొని ప్రొద్దున చక్కగా తినాలి. మంచి కాల్షియం మీకు లభిస్తుంది. కాల్షియం అంత ఎక్కువ ఇక్కడ అవసరం ఉంటుంది, నడుములకు అవసరం ఉంటుంది. L4, L5 అక్కడ కాల్షియం మనకు చక్కగా దొరకాలి. పాలకూర, ఉసిరికాయ 1, 2 కూడా తినొచ్చు. కానీ ఈ రోజుల్లో పెద్దగా ఉన్నాయి ఉసిరికాయలు, అవి కావు. అంత విటమిన్స్ దాంట్లో సి కానీ కాల్షియం కానీ తక్కువ ఉంది. చిన్న ఉసిరికాయలు, మేడ్ ఇన్ భారత్ అని రాసి ఉండాలి. అట్లా ఉంటే అది 1 చాలు. పాలకూర ఎంత తినాలి మీ ఇష్టం, తగినంత. కరివేపాకు రసం చెప్పాను, నీళ్ళు వేయకుండా, వీలైతే కొంచెం నీళ్ళు వేయండి, వీలైతే కానీ ఎక్కువ నీళ్ళు వేయద్దు. 1 టేబుల్ స్పూన్ ఫుల్ రోజు తాగితే, రోజు తాగి దాన్ని మళ్ళీ వదిలేయండి. వదిలేసి వారానికి 1 సారి 2 సార్లు తాగండి చాలు. మీరు తినే కాల్షియం టాబ్లెట్లో చెడు ప్రభావం ఎంత ఉంటుంది, దీంట్లో చెడు ప్రభావం ఉండదు. ధరణి యోగం అనేది ఎలా ఉంటే చూసుకోండి. ఇది ధరణి యోగం. కాల్షియం ఎక్కడన్నా ఎక్స్ట్రా ఉంటే కిడ్నీలోకి వెళ్ళకుండా, గాల్ బ్లాడర్, లివర్ దగ్గర వెళ్ళకుండా ఇది వేరే దిక్కు అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది ధరణి యోగం. ఒక్కొక్క రాయిని కింద పెట్టాలి, తిరిగి వచ్చేటప్పుడు రాయిని వెతుక్కోవాలి. L4, L5 చక్కగా పనిచేస్తుంది. మోకాళ్ళు సరిగ్గా ఉంటాయి. మోకాల్లో కాల్షియం ఎక్కువ అవసరం. నీ క్యాప్ మార్చేయండి, అరిగిపోయింది, 3 లక్షలు మాత్రమే, కానీ మీరు పండుకోలేరు, కూర్చోలేరు, కొంచెం కష్టమైన పని అది. ఈ ప్రకారంగా తీసుకోవాలి. పూర్తిగా బెండ్ కావాలి, పూర్తిగా వంగాలి. మోకాళ్ళు చక్కగా, గ్రీస్ ఎక్కడన్నా ఎక్స్ట్రా ఉంటే మోకాళ్ళు అడిగి తెచ్చుకుంటాయి. వీలైతే ఈ కాయల దగ్గర ఉసిరికాయలు పెట్టండి. రాళ్ళు పెట్టే జాగాలో ఉసిరికాయలని ఏరండి. ఉసిరికాయ సీజన్లో. అది లేనప్పుడు నిమ్మకాయ, అది లేనప్పుడు సంత్రా, మోసంబి మళ్ళీ తినొచ్చు మీరు. ఇది ధరణి యోగం. కరివేపాకు రసం ఎక్కడెక్కడ కాల్షియం తక్కువ ఉన్నది, బొక్కల నొప్పులు ఉన్నాయి, కాల్షియం వల్ల వచ్చే బొక్కల నొప్పులు ఉంటే ఆ కరివేపాకు రసం తీసి మోకాళ్ళకు రాసుకోవాలి. మోకాళ్ళకు రాసుకొని శ్వాసతోటి కాలుని ఇట్లా పైకి లావట్టాలి. శ్వాసతోటి కాలుని పైకి లావట్టాలి. శ్వాసతోటి ఎట్లా ఇట్లా శ్వాసని ఇట్లా తీసి మళ్ళీ శ్వాసతో పైకి లేవటాలి, శ్వాసతో కిందికి దించాలి. కిరణాలు పడాలి. ఉసిరి చెట్టు, మేడి చెట్టు కింద ఈ యోగ చేస్తే చక్కగా కాల్షియం మీకు ఇంకా లభిస్తుంది. పాలకూర ఆకు రసం కూడా ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో, కాల్షియం నొప్పులు అయితే, కాల్షియం లేని నొప్పులు అయితేనే ఈ పని చేస్తుంది. రోమటిక్ ఆర్థరైటిస్, రోమటిజం దాన్ని పనిచేయదు. దీని తర్వాత మర్కట యోగం. మర్కట యోగం
ఇది మర్కట యోగం. ఇది చేసిన 6 సార్లు. ఇది 6, ఇట్లా 6 సార్లు, ఇట్లా మళ్ళీ 6 సార్లు. కరివేపాకు చెట్టు కింద మీరు ఈ యోగా చేస్తే కరివేపాకు రసం తాగే అవసరం కూడా లేదు. మేడి, ఉసిరి, కరివేపాకు చెట్టు కింద ఈ మర్కట యోగం చేయాలి. దీని తర్వాత దండ ప్రాణామం. మెడకు బెల్ట్ కట్టుకుని అక్కర్లేదు, నడుముకు బెల్ట్ కట్టుకుని అక్కర్లేదు. ఇది 1 నిమిషం అటు పోవడం, 1 నిమిషం తిరిగి రావడం. మెడల్లో బొక్కలగిన వాడికి చక్కర వస్తుంది, అలా వస్తే ఆగిపోవాలి. మెల్లగా మెల్లగా శ్వాసక్రియలో దండ ప్రాణామం, దండ ప్రాణామ యోగా. తిరుపతి గుడిలో ఇలా గుడి చుట్టూ తిరుగుతారు. లలాట యోగం. శ్వాస తీసుకోవాలి, వదలాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటాడు, పైకి వదులుతాడు. పైనుంచి శ్వాస తీసుకొని కింద వదులుతాడు. పుష్కలంగా కాల్షియం దొరకాలంటే లలాట యోగం, ధరణి యోగం, మర్కట యోగం, దండ ప్రాణాయామ యోగం. కడుపులో అగ్ని ఉంటుంది. కడుపులో స్టమక్ అనేది ఒక పెద్ద సంచి, ఇట్లా ఇట్లా ఉంటుంది ఒక సంచి. దాంట్లో 1 గంట లోపట ఒక అగ్ని రగులుకుంటుంది. లోపల మన దగ్గర అంతా గంధకం ఉంటుంది శరీరంలో. ఆ గంధకాన్ని అంతా తీసుకొచ్చేసి ఒక చిన్న నిప్పుని తయారు చేస్తుంది, గసగసాలు లాంటిది. దాని తర్వాత పెసరగింజలాగైతుంది, దాని తర్వాత శనగింజలాగైతుంది. అయినప్పుడు ఏమన్నా పడేయకపోతే ఆ అగ్ని పోయి పేగుల దగ్గర పోయి చిన్న రంధ్రం అనేస్తుంది, లేకుంటే దాన్ని అల్సరు అంటారు. కొద్ది దినాల తర్వాత దాన్ని క్యాన్సరు అంటారు. అల్సర్ అన్నప్పుడు కొంచెం కొట్టుకోవాలి, ఆ క్యాన్సర్ అన్నప్పుడు 2 చేతులతో కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకని టైం మీద దాని వంతు దానికి ఇచ్చేస్తే అది గమ్మున ఉంటుంది.